ఇవాళ మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం పెరికిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇది పెరికిపాలెం గ్రామ పంచాయతీ మెయిన్ సెంటర్. ఇది ఇక్కడ ఒక కుటుంబం ఆవేదన చెంది ఒక ఫ్యామిలీ పరమైన సమస్యతోటి మనల్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళ ఆవేదన ఏంటో, ఈ విధానం ఏంటో వాళ్ళనే మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ముగ్గురు నిలబడ్డారు. మధ్యలో ఒక బాబుడు, ఒక పెద్ద ఆవిడ, ఒక మధ్య వయస్కురాలు ఇక్కడ నిలబడ్డారు. వీళ్ళ సమస్య ఏంటి, వీళ్ళ పేర్లు ఏంటి, వీళ్ళ విధానం ఏంటి, వీళ్ళని అడుగుతారు. అమ్మా, మీ పేరేంటి? నా పేరు మండా విజయలక్ష్మి అండి. ఏంటి మీ సమస్య? నా సమస్య మా వారు ఎక్స్పెక్ట్ చనిపోయారండి కరోనా టైంలో. చనిపోయినప్పటికి కూడా మా అత్తగారాలకి ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీ వారు అంటే మీ వారు పనికిషోర్, మండా పనికిషోర్ అండి. ఏం పేరండి? మండా పనికిషోర్. ఎప్పుడు చనిపోయారు? 2020-31లో చనిపోయారు. ఎలా చనిపోయారు? కరోనా టైంలో చనిపోయారు. ఏంటి మీ సమస్య? సమస్య ఏంటంటే నాకు బాబు ఉన్నాడండి. నాకు బాబు ఉంటే మా అత్తయ్య గారి వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయండి. ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, వాకులు ఉన్నాయి. కానీ మా అమ్మగారు నాకు కట్నం, బంగారం, సారీ, సీరే అయి పెట్టారు. వాళ్ళు కట్టుకునే బట్టలతో బయటికి గెంటేసి మా బావగారు మండా సతీష్, ఆయన విలేకరు అని చెప్పి బయటికి గెంటేసి లేనిపోని కంప్లైంట్లు, తప్పుడు పిటిషన్లు పెట్టి ప్రాపర్టీస్ అడుగుతుంటే నేను ఎందుకు ఇవ్వనని చెప్పి అతని ఘర్షణలో అతను మాట్లాడుతున్నాడు. ప్రాపర్టీస్ అంటే ఏం ప్రాపర్టీస్? పొలాలు ఉన్నాయండి, ఇల్లు, వరి పొలాలు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు ఉన్నాయండి. మీ వాటా ఏం రావాలి? నా వాటా వరి పొలాలు రావాలి, ఇల్లు స్థలాలు రావాలండి, హౌస్ రావాలి. ఎక్కడ ఉంది మీ హౌస్? మా హౌస్ అదిగోండి, అదేనండి. అదేనండి. ఇదేనా? ఈ సెంటర్ లో ఉంది? అవునండి. ఇదేనని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఈ వీడియోలో స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఈ విషయం పెద్దల్లో ఎప్పుడైనా పెట్టుకున్నారా? పెట్టామండి. ఆల్రెడీ కూర్చోవడం, సెటిల్మెంట్ జరిగితే మా అత్తయ్య గారిని చంపేస్తాను, పొడి చేస్తానని చెప్పి మా బావగారు మండా సతీష్, మా తోటకోళ్ళైన మండా వరలక్ష్మి మా అత్తయ్య గారిని బెదిరించి చంపేస్తాను, పొడి చేస్తానని చెప్పి ఆవిడని కొట్టడం, చేయటం, లేనిపోని పిటిషన్లు పెట్టడం, మాతో మాట్లాడకుండా, మమ్మల్ని మాట్లాడకుండా, ఫోన్లు కూడా చేయకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టడం, కనుక మా వంక మేము ఎవరో తెలియనట్టు ఆవిడని బెదిరించడం, ఇంట్లోంచి గెంటేస్తామని చెప్పి మొత్తం అంతా అతనే ఆక్రమించి మా అమ్మగారు ఇచ్చిన కట్నం డబ్బులతో వీరవాసరం పోతురాజు గుడి దగ్గర స్థలం కొన్నామండి. కట్నం అంటే ఎంత ఇచ్చారు? 5 లక్షలు ఇచ్చారండి. 5 లక్షలు క్యాష్ ఇచ్చారా? క్యాష్ ఇచ్చారండి. 10 కాసులు బంగారం పెట్టారండి. 2 లక్షలు సారీ, చీర సామానంతో కాపురానికి పంపించారండి పెరికిపాలెం. కొద్ది రోజులు బాగానే ఉందండి. తర్వాత ఈ సతీష్, మా తోటికోడలు మండా వరలక్ష్మి, మండా సతీష్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మా కాపురం సర్వనాశనం చేసి నాకు మగ దిక్కు లేకుండా కనీసం మా బాబుని చిన్నప్పటి నుంచి పుట్టిన కాంచి ఒక పాలు కూడా, ఇంట్లో పాలు కూడా పట్టించకుండా, ఒక కడ్రేట్ కూడా బాబుకు కొనకుండా మా అమ్మగారు ఇంట్లోనే పెరుగుతున్నాడండి బాబు. మా అమ్మగారే చూస్తున్నారు నన్ను కూడా. వీళ్ళైతే కనీసం ఏం పట్టించుకోలేదండి. ఇప్పుడు మీకు బంగారం లేదా 5 లక్షల క్యాష్ లేదా 2 లక్షల రూపాయలు విలువైన సామగ్రి అని అంటున్నారు కదా. మీ భర్త చనిపోయిన తర్వాత అవి ఏమన్నా మీకు రిటర్న్ చేశారా? ఏమీ ఇవ్వలేదు. కట్టుకుని బట్టలతో గెంటేశారు. ఆయన చనిపోయి 12 రోజులు కూడా నన్ను కనీసం ముద్దు పెట్టడానికి కూడా ఇచ్చారండి. మీ వస్తువులు, మీ కట్నం డబ్బులు మీకు ఇవ్వకపోతే ఇక్కడ పెద్దలు ఉన్నారు కదా, పైన అందరూ అడిగారండి. పైన ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు అడుగు అని చెప్పి సతీష్, మండా వరలక్ష్మి చెప్తున్నారు. పైన అంటే ఎక్కడికి వెళ్ళాలి? పైన చనిపోయారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోవాలంటే. ఏంటి, ఆకాశానికి వెళ్ళిపోవాలి? అంత దారుణమైన మాటలు మాట్లాడారు. అవునండి, చాలా అసభ్యంగా మాట్లాడారండి. మరి దీని మీద మీరు ఫర్దర్ గా ఏం స్టెప్ తీసుకోబోతున్నారు? ఇస్తారు కదా, ఎందుకులే బయటికి పబ్లిక్ అవ్వటం అని చెప్పి ఇప్పటి వరకు చూస్తున్నాం అండి. బాబు చదివించుకుంటాకి కనీసం ఉండటానికి ఇల్లు లేకపోవటం, ఎన్నాళ్ళు నేను పుట్టింట్లో ఉంటాను చెప్పండి. బాబుని చదువుకే బోల్డ్ డబ్బులు అవుతున్నాయండి, లక్షల మీద అవుతున్నాయండి. కనీసం నా బంగారం, నా కట్నం డబ్బులు, నా స్థలం, నా కట్నం డబ్బు కొన్ని స్థలం కూడా నాకు ఇవ్వకుండా వాళ్ళ మిస్సెస్ పేరు రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగిందండి. మీకు ఇంట్లో ఏమన్నా వాటా ఏమన్నా ఉందా? కింద ఫ్లోర్ అంతా మాదేనండి, గ్రౌండ్. మరి మీ ఇంట్లో ఎక్కడ ఉంటున్నారా? మీరు ఎక్కడైనా దిర్స్మర్లో ఉంటున్నామండి, మా అమ్మగారి ఇంట్లో. ఎందుకని ఈ వాటాలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు? రానివ్వట్లేదండి. బయట మందు పట్టించి వేరు కుర్రోళ్ళు తీసుకొచ్చి వేరు లాగా ప్రవర్తించడం జరుగుతుందండి. మేము ఇంట్లో ఉండడం చూసి వేరు కుర్రోళ్ళని రప్పించడం అని చెప్పి అతను ఇలా చేసి ఇలా పంపిస్తున్నాడండి. తప్పుడు పిటిషన్లు ఫైల్ చేస్తున్నాడు. ఏమైనా అడిగితే విలేకరణ అని చెప్పి అంటున్నాడండి.
కనీసం జీవితం కోల్పోయిందండి. భర్తను కోల్పోయాను, నా కొడుకు తండ్రిని కోల్పోయాడు. ఈ రోజు పసిపిల్లోడి నుంచి కూడా నా పిల్లోడి కోసం ఒక్కరు కూడా ఆలోచన లేదండి. మా అమ్మగారు మా నాన్నగారు తప్ప ఎవరు ఆలోచన అయితే లేదండి. మా మామయ్య గారు కూడా అడిగారండి. మండా తిలక్ గారు, మండా సూర్యనారాయణ గారు, మండా బాబురావు గారు అందరూ వచ్చి కూర్చుంటే 2 రోజులు, కానీ వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా కుర్చీలు కూడా వేయకుండా సమాధానం చెప్పకుండా చేశాడండి. ఉద్యోగ విషయంలో కూడా కోర్టులో వేయటం, నాతో డబ్బులు కొట్టించిన అతను వేసి పిటిషన్లకు కూడా నేను డబ్బులు కట్టి నేను తెచ్చుకునేటప్పటికి ఇంకో పిటిషన్ వేసేవాడండి. ఉద్యోగం కూడా రాకుండా నాతో డబ్బులు కట్టించండి, గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు కూడా అతనే తీసుకోనండి, మా అమ్మగారికి వాటా ఉందని చెప్పి తీసుకోనండి, అతనే ఆక్రమించి డబ్బులు కూడా అతని చేతిలోకి వెళ్ళాయండి. మీకు మీ భర్త గారి ద్వారా వారసత్వంగా రావాల్సిన ఆస్తి ఏమన్నా మీకు ఏమైనా ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదండి. మరి మీ జీవనం ఎట్లాగా? జీవనం ఎట్లా అంటే ఏదో మా వారికి వచ్చిన పోస్టింగ్ ఇచ్చారండి ఈ మధ్యనే, అది చేసుకుంటూ పిల్లోని పోషించుకుంటున్నానండి మా అమ్మగారి ఇంట్లో. కొంచెం మా అమ్మగారు సహాయం చేస్తున్నారండి నన్ను. ఇప్పుడు మీకు బంగారం తాలూకా ఏమేమి రావాల్సిన ఏమైనా చెప్పగలరా? ఉన్నాయండి. చెప్పండి. హారం, నెక్లెస్ అండి. ఒక్కసారి చెప్తానండి. ఎనిమిది కాసులు గాజులండి, గొలుసు 5 కాసులండి, ఉంగరం 2 కాసులండి, గాజులు మళ్ళీ 5 కాసులండి, గొలుసు 3 కాసులండి, బొందు 3 కాసులండి, జిగిని గొలుసు 3 కాసులండి, చైను 2 కాసులు, నల్లపూసలు 3 కాసులు. ఇవన్నీ కూడా మండా సతీష్ దగ్గర అనుభవించండి. ఇతను బంగారం మార్చడం, షేర్ మార్పులు చేసండి వేరే వస్తువు కొనటం కూడా జరుగుతుందండి. ఇది వేరే వస్తువు అంటే మా బంగారం మేము గుర్తుపట్టేస్తామని చెప్పి మార్చేసి అతని భార్యకి అతని పిల్లకి కొనేయండి. మా అత్తగారి బంగారం కూడా మార్చేసండి. మా అత్తగారే చెప్పిందండి ఈ విషయం కూడా మాకు. అమ్మ, నేను చెప్తుంటే నన్ను బతకనివ్వట్లేదు, చంపేస్తున్నారు, పొడి చేస్తున్నారు, వాళ్ళ వల్ల నేను మనిషిని పాడైపోయాను, నన్ను అసలు బతకనివ్వట్లేదు, ఇంటి చుట్టూ ఏడిపిస్తున్నారు అని చెప్పి నైట్ కూడా నిద్ర పట్టనివ్వకుండా మా తోటికోడలు మా బావగారు కూడా ఇద్దరు ఆవిడని చాలా ఎయిమ్స్ పెట్టేసండి. ఆవిడ బంగారం కూడా తారుమారు చేసేసండి. అతని జలసాలకి వాటికి ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఆవిడికి వాళ్ళ అమ్మగారికి బంగారం, వాళ్ళ అమ్మగారికి కూడా కొనకుండా సొంత భార్యకి పిల్లకి చేయించుతున్నాడండి. అలాగే ఉమ్మట్లో 40 సెంట్లు పొలం వస్తే కూతురికి మనవరాళ్ళకి ముక్కాంలో బంగారం కొన్నారండి. ఉమ్మట్లో 40 సెంట్లు పొలం వస్తే మామయ్య గారు వాటాలు అందరూ పంచుకోగా ఇంకా ఎక్స్ట్రా ఉంటే మామయ్య గారు అది మనవరాళ్ళకి ముక్కామండి, తణుకు దగ్గర ముక్కాం ఉందండి, అక్కడ పాపకి బంగారం కొన్నారండి. అప్పుడు నేను కూడా ఉన్నానండి. ఏంటంటే నా మనవరాళ్ళకి నేను కొనుక్కుంటున్నాను అన్నారండి. పాపకి పౌట్ ఫంక్షన్ చేశారండి 6 లక్షలు పెట్టి. ఎప్పుడు చేశారు? 6 లక్షలు పెట్టి పౌట్ ఫంక్షన్ పని 17లో చేశారండి. 16లో మావయ్య గారు ఎక్స్పైర్ అయ్యారండి. మావయ్య గారు సంవత్సరానికి డబ్బులు లేవంటే మా చిన్న మావయ్య గారు పని ఎదురు చేశారండి. అమ్మ, మీ పేరు? నాగమని అంటారు. మీ దేవురు? బిస్మూరం. మరి మీ అమ్మాయికి పెళ్లి ఏ రకంగా చేశారు? ఏ రకంగా చేసామండి, పెళ్ళికి అలా మా ఇయ్యంకుడు, చిన్న ఇయ్యంకుడు, పెద్ద ఇయ్యంకుడు వచ్చాక మేము ఇమ్మనిసామండి సంబంధం. మేము ఇమ్మండి అని చెప్పామండి. మీ అబ్బాయి చేసాము ఉండండి ఇమ్మని ఇస్తే, ఎందుకు మా ఇవ్వు, మంచి ఉద్యోగం కదా, బోర్డు జాబ్ కదా, గవర్నమెంట్ జాబ్ కదా, నచ్చి వచ్చాం మేము, ఎందుకు ఇవ్వమ్మని కండవిల్లు అయినాం. దెబ్బలాడాడండి నన్ను. అదేంటండి మీరు అలాగంటున్నారు, మేము ఇమ్మన్నామండి, మాకు తణుకు నుంచి చుట్టారం వచ్చిందంటే బలం చేసి 6 మాసాలు మళ్ళీ పోయాక వచ్చి మాట్లాడి చేసుకున్నారండి. చేసుకుండాక బంగారం, పిల్లకి నెక్లెసు, హారము 5 లక్షల రూపాయలు, సారీ సీరి అన్నీ పెట్టి పంపామండి. ఏండి మా డబ్బులు ఏం చేశారండి, మరి పొలం కొన్నానమ్మా చెల్లి అని చెప్పారండి మా ఇయ్యంకుడు. ఆ మాట మా ఏప్రిల్ అడుగుతున్నది, అక్కడ ఉన్నాడు వెళ్ళి తెచ్చుకో అని చెప్పిందండి. అక్కడంటే ఎక్కడికి వెళ్ళాలి? పైన ఉన్నారు, తెచ్చుకో, ఆ తలం మాది కదండి, పిల్లకి కొన్నారు కదా అని అడిగితే. ఇప్పుడు మీరేమన్నా క్రైస్తవులా? కాదండి, కాపులమండి మేము, కాపులమండి. మేమే ఇస్తామండి. ఎవరన్నారండి ఆ మాట? గ్రామంలో అంటా ఉన్నారు కదా వాళ్ళు. మరి అలాగని చెప్పొచ్చండి, మేము కాపులమండి.
మాలోళ్ళు అని చెప్పి అతను మాట్లాడడం, ఏంటండి ఆ తింగర కొన్ని మాటలు? అపోహాలు మాలోళ్ళు అమ్మాయిని చేసుకున్నామని చెప్పడం, ఇదంతా పబ్లిక్ చేయటం అండి. చాలా చాలా విధాలుగా నన్ను టార్గెట్ చేసి మా చాలా పాపని తాసి చంపియాలని గేట్లతో వచ్చాడండి. పీస్ అయిన ఉన్నాడండి. నేను లేకపోతే నా కూతురు నా మనవడు చచ్చిపోయినా. అతను హైదరాబాద్ లో ఉండేటప్పుడు ఆడపిల్లకు పట్టుకెళ్ళినట్టు చంచులు మొయ్యలేకపోయేవారండి మా మామయ్య గారు, నేను, మా ఆయన గారు. ఇంకా అవన్నీ అనవసరం. అమ్మ, పెళ్లి సందర్భంగా మీరు మీ అమ్మాయికి ఏమేమి లాంఛనాలు ఇచ్చారు? 5 రూపాయలు ఇచ్చామండి. ఇంకా నమ్ముతుంగా సారీ సీరీ 2 నచ్చలు అయిందండి. బంగారం నెక్లెస్, హారము, వస్తువులన్నీ 10 కాసులు పెట్టామండి. ఇప్పుడు 10 మీ కాసులు వస్తువులు మీకు ఇచ్చారా? మాకు ఇవ్వలేదండి. ఎందుకని? ఏమండి మరి అసలు మమ్మల్ని ఇంటికే చేరనట్లేదండి. ఇంకేం చెప్తారండి. అమ్మాయి ఏం చేసింది, కోపం చేసి తలుపు తాళం కూడా వేసుకొని వచ్చేసిందండి. ఆ తాళం కూడా పీకేశారండి. ఇంట్లో సామాన్ కూడా పీకేశారండి. మీ సామాన్ మీకు ఇవ్వలేదు ఇప్పుడు? ఇవ్వలేదండి. అదేంటి ఇప్పుడు భర్త లేనప్పుడు ఎత్తడి సామాన్ అస్సలు ఇవ్వలేదండి. ఏమా బాబు, నీ పేరేం పేరు? ఎం కౌశిక్, మండా కౌశిక్. ఏ ఊరు మీది? మాది దిస్మర్, పెరుకుపాలెం. ఎక్కడ ఉంటున్నావు నువ్వు ఇప్పుడు? దిస్మర్, అమ్మమ్మాలి ఊర్లో. మీ ఫాదర్ పేరేం పేరు? పనికిషోర్. మరి ఆయన ఉన్నారా? లేరు, ఏమయ్యారు? చనిపోయారు. మరి మీ తాతయ్య నాయనం పేరు, నాన్నం పేరు ఏంటి? మండా కొండలరావు, మండా ఆదిలక్ష్మి. మీకు ఇక్కడ ఏమన్నా ఇల్లు ఏమన్నా ఉందా? ఉంది, ఎక్కడ ఉంది? ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్. అదే బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లు మీదేనా? ఎస్. మరి కింద పోర్చ్. మీ చదువుకి స్కూల్ ఫీజులు ఎవరు కడుతున్నారు? మమ్మీ, అమ్మమ్మారు. మీ పెదనాన్న గారు అటువంటి మీ పెదనాన్న గారి దగ్గరికి వెళ్ళటం కానీ వారు నిన్ను సపోర్ట్ చేయడం కానీ ఉన్నాయా? లేవు. ఎందుకని? ఇంటికి రానివ్వట్లేదు, ఫీజు కట్టట్లేదు, ఏమి చూడట్లేదు అసలు. ఎందుకని తెలీదు. ఇక్కడ పరిస్థితి ఇది. ఈ కుటుంబం పడుతున్న ఆవేదన, వీరికి భర్త గారి తరఫున రావాల్సింది రానివ్వట్లేదు. అట్లాగే వీరి కట్న కానుకల కింద ఇచ్చిన సామాగ్రి కానీ, డబ్బు కానీ, ఇంకా లాంఛనాలు కానీ అవేమి రానివ్వట్లేదని వీరు చెప్తా ఉన్నారు. అట్లాగే వీళ్ళకి పొలాలు అంటే వారసత్వంగా రావాల్సింది, వీళ్ళకి పార్టీషన్ ద్వారా చెందాల్సినవన్నీ వీళ్ళ బావగారు అనగా మండా సతీష్ గారే అనుభవిస్తారని వీరు చెప్తా ఉన్నారు. వీటి పొలాలు అవన్నీ లేకపోతే స్థలాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూపిస్తానంటున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాటిని కూడా పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఇటువంటి భర్త లేని ఒక ఆడపిల్లని ఈ రకంగా వేధించడం, టార్చర్ చేయడం కరెక్ట్ అయిన విధానం కాదు, సంస్కారవంతమైన సబ్జెక్ట్ కానే కాదు. వీళ్ళకి రావాల్సిన ఏమన్నా రూపాయి ఎక్కువ తక్కువ వీళ్ళకి సెటిల్ చేసి వీళ్ళకి పంపాలి. మాట పట్టింపులు లేదా ఇంకో రకమైన విధానం ఏదైనా వచ్చినట్లయితే పెద్దల్లో కూర్చొని చేసి వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఈ వేధించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఈ ప్రజలారా, ఈ వీడియో చూసిన వాళ్ళు మీరైనా ఆలోచన చేయండి. ఆ పొలాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూపిస్తానంటున్నారు, అది మనం చూసే ప్రయత్నం చేద్దాం. కమాన్. ఇప్పుడు మనం వీరి పొలం దగ్గరికి వచ్చాము. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా, సుమారుగా ఎకరం పొలం ఇదే. ఒకవైపు దిమ్మ, ఇంకోవైపు ఈ కాలువ కట్ట ఉంది. ఇదేదో చిన్న బోధి కాదు కానీ ఒక మాదిరి కాలువ, పంట కాలువ, ఇవన్నీ ఉంది. వీరిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, చెప్పండి అమ్మా ఈ పొలం గురించి. ఈ పొలం మాదేనండి. మీకు వాటాలో మీకు ఏమైనా సంక్రమించిందా? ఇదేమన్నా? ఇది మాకని చెప్పారండి అప్పట్లో. ఎవరు చెప్పారు? మా మామయ్య గారు వాళ్ళు చెప్పారండి. మరి మీకు ఏమన్నా రాతకోతలు ఏమన్నా జరిగినాయా? రాతలు ఏవి జరిగినాయి కానండి, అతను మా రాతలు జరిగినాయి కానీ కనీసం ఇవ్వటం అయితే లేదండి. ఎవరు ఇవ్వాలి ఇప్పుడు మీకు? మండా సతీష్ చేతిలో ఉందండి. సతీష్ని అడిగితే తల్లి అంటాడు, తల్లికి చెప్పేసి ఇతను నేను మండా సతీష్ అనండి. మరి దీని మీద అతను ఇవ్వకపోతే మీరు లీగల్ గా వెళ్ళే అవకాశం కానీ అటువంటి ఆలోచన కానీ మీకు ఏమన్నా ఉందా? ఉందండి, కాకపోతే ఇస్తారు కదా పబ్లిక్ ఎందుకని చెప్పి నేను ఆలోచించానండి, బయటికి వెళ్ళటం ఎందుకులే అని. కానీ ఇప్పుడైతే వెళ్ళాలనిపించిందండి, ఎందుకంటే చదివించుకోవడం ఇబ్బంది అయిపోతుందండి బాబుకి. ఏం చదువుతున్నాడు మీ బాబు? బాబు 9th క్లాస్ అండి, తిరుమల స్కూల్లో చదువుతున్నాడు. ఎంత అవుతుంది సంవత్సరానికి ఫీజులమ్మా? 2 lakhs అవుతుందండి. అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తా ఉంది? మా అమ్మగారు, మా బ్రదర్ వాళ్ళు
నేను ఏదో కొంచెం చిన్న ఉద్యోగం చేసుకొని పిల్లోడిని అలా పోషించుకుంటాను. మా అమ్మగారి ఇంట్లోనే పెరుగుతున్నాడండి బాబు చిన్నప్పటి నుంచి కూడా. మీకు వాటాగా రావాల్సింది ఈ ఒక్క భూమి ఇంకో చోట ఇంకా ఉన్నాయండి, సరే ఇంకా 4 ఎకరాలు ఉన్నాయండి. ఇంకా వాటిని చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చూపిస్తానండి. ఓకే. ఇప్పుడు మనం ఇదే గ్రామ పంచాయతీ పరిధి అనగా పెరికిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఒక సొంత రోడ్డు ఉంది, తార్ రోడ్డు దగ్గర నుంచి ఒక 100 మీటర్లు వచ్చిన తర్వాత ఇది ఒక సొంత రోడ్డు. ఈ సొంత రోడ్డుకి పక్కన ఈ పొంతలో ఇక్కడ బోధి ఒకటి కనపడుతుంది. ఈ బోధికి అవతల పక్కన చూశారు కదా టేకు చెట్లు, ఈ కొబ్బరి చెట్లు లైన్గా కనపడుతున్నాయి కదా. వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వీళ్ళ మాంగారు అన్నదమ్ములకు సంబంధించిన భూములు వరుసగా ఇక్కడ చాలా ఎకరాలు ఉన్నాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళకి వీళ్ళ భర్త గారి తాలూకా అనగా వీళ్ళ మాంగారు తాలూకా అసలు ఎంత ఉందో ఏముందో అని వీళ్ళని అడిగి మనం ఒకసారి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, ఇక్కడ మీకు ఏముంది? ఇక్కడ 2 ఎకరాల పొలం ఉందండి. మరి మీకు 2 ఎకరాల వాటా ఉందండి మాకు. 2 ఎకరాల పొలంలో కనీసం ఏది కూడా మా బావగారు అడ్డుపడండి. ఎన్నిసార్లు తన కౌరు పెట్టినా అతను ముందుకు రావట్లేదు. అతను ఏమైనా సంపాదించాడండి, అతను ఏమైనా ఇది చేశాడు, ఎక్కడి నుంచి ఏమైనా తెచ్చాడు? అతను ఎలా పుట్టాడో నా భర్త అలాగే పుట్టాడు. అతనికి ఎన్నిసార్లు చెప్పాను కానీ అతన్ని అయితే నేను విడిచిపెట్టినాను. సమాజం దృష్టికి తీసుకువెళ్తా, కోర్టులో నిలబెడతా దోస్తిగా. ఇది పక్కా వాస్తవం అండి. ఇది ఆ మహిళ పడుతున్న ఆవేదన. మండా సతీష్ పెద్దనానా కనిపించానా? వినిపిస్తుందా? మాది మాకు ఇవ్వడానికి నీకేంటి? మా నాన్న ఇవ్వడానికి నీకేంటి? నువ్వు ఎలా పుట్టావో మా నాన్న కూడా అలాగే పుట్టాడు కదా. మాయి మాకు ఇవ్వడానికి నీకేంటి? ఏ రోజైనా ఒకే బిస్కెట్ ప్యాకెట్ ఒకే చొక్కే ముక్క కొనిపించావా? నేను అలా చదువుతాను అనుకున్నావు, ఎలా పెరుగుతాను అనుకున్నావు? నేను ఎక్కడ ఉన్నానో తెలుసా నీకు? ఏమనుకుంటున్నావు? మాకు ఇవ్వాలనుకుంటున్నావా లేదా? సమాజంలో పెడతాం మేము. పెరికిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో 1 కిలోమీటర్ ముందుకు వచ్చినట్టయితే మండా సతీష్ గారి ఇంటి దగ్గర నుంచి కిలోమీటర్ ముందుకు వచ్చినట్టయితే తార్ రోడ్డు చక్కగా ఉంది. ఈ పొంత రోడ్డుని డెవలప్ చేసినట్టున్నారు. ఇక్కడ వీరు వచ్చారు తల్లి కొడుకులు ఇద్దరు. ఇక్కడ కూడా వీరు కూడా దీని బీడు భూమి అని అన్ని అనేవాళ్ళు అంట. బీడులాగా ఏది కనిపించలేదు, చక్కగా మాగాని చక్కగా పంట పండుతుంది ఇది. ఇక్కడ కూడా వీరికి పొలం ఉందని చెప్తా ఉన్నారు. వీళ్ళ మాంగారికి సంబంధించింది ఎంత ఉంది ఏంటి అన్నది వీరిని అడిగి మనం తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, ఇక్కడ ఎంత ఉంది మీ భూమి? మాకు ఇది 2 ఎకరాలు బీడు భూమి అండి. మాకు వాటా ఉందండి ఇందులో. ఇచ్చారా మీకు? మాకు అసలు ఏమీ ఇవ్వలేదండి. ఎందుకని? సతీష్ అనుభవిస్తున్నాడండి. ఎందుకంటే భర్త లేడు కదా, వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి? భర్త లేనప్పుడు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఒక కులం పేరు కూడా మాలోళ్ళు అని చెప్పి చాలా మందికి చెప్పడం జరిగింది. నా దగ్గర కూడా అంటాం, మాలోళ్ళు అమ్మాయిని చేసుకున్నా, ఎందుకు ఇవ్వాలి ఏంటి? మాలోళ్ళు కాపులో అతనిది క్యాస్ట్ కులం కోసం మాట్లాడకూడదండి. ఎవరైనా మనుషులే కాదండి నన్నండి. ఇప్పుడు ఇంతకీ మీరు క్రైస్తవులా లేకపోతే కాపులా? కాపులండి. అమ్మా మరి మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మీ భర్త గారు చనిపోయిన దగ్గర నుంచి మీకు మగతా మీ భూమికి సంబంధించి మీ వాటాకు సంబంధించి ఏమన్నా మగతా మీకు ఏమన్నా ఇచ్చారా? కనీసం రూపాయి బిల్లు కూడా ఇవ్వలేదండి. మా అబ్బాయికి కనీసం పాలు తాగడానికి పాలు ఖర్చు కూడా ఇవ్వలేదండి. ఒక చొక్కా కానీ పిల్లోడు పుట్టాక మా అమ్మగారి ఇంట్లోనే పెరగటం అండి, మా అమ్మగారి ఇంట్లో చదవటం, మా అమ్మగారి ఇంట్లో ఉండటం, మా బాబు నేను కూడా కనీసం భర్తను కోల్పోయాక కనీసం పిల్లోడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి రావటం కూడా లేదండి. కాకపోతే సరికి ఇలా అనేసరికి ఏదైనా పెద్దలతో కబురు పెట్టినా సిట్టింగులు పెట్టి పెద్దల్లో మాట్లాడుకున్నా నేను ఇవ్వను, ఏం చేసుకుంటుందో చేసుకుని తప్పుడు పిటేషన్లు పెట్టడం. నేను విలేకరిని, నన్ను ఏం చేస్తారు? నేను విలేకరిని, నన్ను ఏం చేస్తావు అంటున్నాడండి. ఆ విధంగా అతను లేనిపోని అపోహాలతో వేరు మనుషులు పంపించడం, నేను ఇంటికి వస్తే వేరు వాళ్ళని పంపించడం నా మీదకి ఇలా కూడా జరగటం జరిగిందండి. ఎవరైనా అడిగితే కులం తక్కువ, క్రిస్టియన్స్ మాలోళ్ళ అమ్మాయి అని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి. అతను ఇలా ఎందుకనండి చెప్పాలి? ఏమే కాపులు చేసుకున్నారు, వాళ్ళు కావాలని చేసుకున్నారన్న. నేను ఊరికి చేసుకోలేదు, నేను లేచి వెళ్ళిపోలేదు. కట్నాలు ఇచ్చారు, కానుకలు ఇచ్చారు, సార్లు పెట్టారు, సీర్లు పెట్టారు, కాపురానికి పంపించారు. భీమవరం వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి జరిగిందండి, చాలా ఘనంగా చేశారు, అందరూ వచ్చారు. నా జీవితం రోడ్డు మీద పడేశారండి. నా బిడ్డ జీవితం నా జీవితం. కానీ ఈ రోజు పద్ధతిగా ఇస్తే ఇచ్చాడండి, లేదంటే అతను మేమైతే వదిలే ప్రసక్తి లేదండి. ఎందుకంటే బాబుని చదివించుకోవాలంటే ఈ రోజు లక్షల కొద్ది అవుతున్నాయండి. ఉండటానికి కొంపలేదు. ఎన్నాళ్ళని పుట్టింట్లో ఉంటాం, బాబుని ఎన్నాళ్ళు చదివిస్తారు వాళ్ళు? ఈ కుటుంబ సభ్యుల్లో మీ వాటా మీకు ఇచ్చేసిన గ్రామస్తులు అక్కడ ఇక్కడ చెబుతున్నారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? ఇది రాంగ్ అండి.
ఇది ప్రజలారా ఇక్కడ ఈ కుటుంబం పడుతున్న ఆవేదన, ఇది జరుగుతున్న వాస్తవ పరిస్థితి. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాంట్లో అర్థం ఉంది. అవునా సతీష్ గారు, మీకే చెప్పేది కనపడుతుందా? కనపడుతుందా? అర్థం అవుతుందా? ఎప్పటికైనా మీరు స్పందించాలి. మామయ్య గారు వీళ్ళకి ఇచ్చే ప్రయత్నం మీరు చేయాలి. ఏమని అనుకుంటే చట్టం తను చేసుకుపోతుంది. మామయ్య గారు చనిపోయే ముందు రోజు అండి, ముందు ఒక గంటలోకి చనిపోతారు అనగాని నన్ను పిలిచారండి, మా వారిని పిలిచారు, అతన్ని పిలిచారు, అతని భార్య అని పిలిచారు. చేతిలో ఒట్టేంచి నా మనవడికి రూపాయి కూడా నేను పెట్టలేకపోయాను, పిల్లోడిని చూడలేకపోయాను, చిన్న పిల్లోడు బాబు, మా బాబు పుట్టాడండి అప్పుడేనండి, బాబుని చూడలేదు సతీష్, మొత్తం అంతా నీకే తెలుసు, మొత్తం అంతా తమ్ముడికి తెలియదు ఎక్కడ ఏమున్నాయో, ఇతను ఎల్ఐసీలు ఇన్సూరెన్స్లు రావటం, ఇతను ఇథనాల్ షాప్ అండి, ఎరువుల షాపు, ఈ సంపాదన అంతా కూడా అతనే తిన్నాడండి. మొత్తం A to Z ప్రతి వస్తువు రూపాయి, ఒక ఉంగరం బిళ్ళ కాంచి అంతా కూడా అతని చేతిలోనే ఉన్నాయండి. మా మామయ్య గారు ఒట్టి ఎంచుకోనండి, పిల్లోని డాక్టర్ చదివించండి, పిల్లోని అన్యాయం చేయొద్దు, వాడికి ఏమీ పెట్టలేదు మనం అని చెప్పి ఆయన ప్రామిస్ అయ్యి మాట ఇవ్వని చెప్పి చేతిలో ఒట్టి ఎంచుకొని ప్రాణం విడిచిపెట్టాడండి. ఆ ప్రాణం విడిచిపెట్టినండి బాబుని అసలు చూడటం లేదండి, బాబు ఎక్కడున్నాడు కూడా తెలియదండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు అంటున్నారు, ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు, ఏ రకాల ఇన్సూరెన్స్లు? LICలు కట్టారండి, పోస్ట్ ఆఫీస్ లో కట్టారండి, అవి కూడా తీసేసుకున్నారండి. ఇక ఏదన్నా ప్రభుత్వ తరపు నుంచి కానీ పార్టీల తరపు నుంచి కానీ నేను డబ్బు వచ్చా మీ భర్త గారు చనిపోయాను వచ్చిందండి, అవి కూడా దేనికి వచ్చినాయి? పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చినాయి సార్. వస్తే అందులో వాటా, మా అమ్మగారికి వాటా కావాలని చెప్పి మా అత్తయ్య గారిని ముందుకు పంపించి నా మీద తప్పుడు పిటిషన్లు పెట్టండి, ఉద్యోగం రాకుండా కోర్టులో వేసి, అతని పిటిషన్స్ కూడా నేనే డబ్బులు కట్టిద్దానండి. ఆ పిటిషన్ లాగాలంటే ఈ పిటిషన్ తీసినాడు వేరే పిటిషన్ తయారు చేసేసి ఇవ్వాడండి. ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు? ఇన్సూరెన్స్లు అనేది ఎన్ని రకాలనేది తెలియదు కానండి, 20 లక్షల దాకా అమౌంట్ అయితే వచ్చిందండి. 20 లక్షలు వచ్చిందండి. బ్యాంక్ మేనేజర్లు వీళ్ళు ఇంటికి రావడం కూడా నేను చూశానండి. బ్యాంక్ మేనేజర్లు వస్తే సంతకాలు, ఇతను మా అత్తయ్య గారు వీళ్ళు మా అబ్బాయి అని చెప్పి సంతకాలు పెట్టి తల్లిని అతను ఇదిలో పెట్టుకోనండి, ఇవన్నీ చేసి క్యాష్ అంతా అతను దృష్టిలో పెట్టుకోనండి. కండవల్లో కూడా స్థలం కొనుక్కున్నారండి వాళ్ళ అత్తగారు ఊర్లో. అక్కడ ఇంచుమించు ఒక 10 సెంట్లు, అందులో మా ఆయన గారు సంతకం కూడా ఉందండి. చనిపోయే ముందేనండి సంతకం పెట్టని లోన్ తీసుకున్నారండి, పొలం లోను తీసుకుంటే ఎందుకు అన్నాయంటే ఇద్దరు స్థలం కొనుక్కుందామని చెప్పి అక్కడ చెరుకు 5 సెంట్లు ఉంటాయని చెప్పి కండవల్లో స్థలం కొనడం జరిగిందండి. ఆ స్థలం కొనాక ఇతను ఎక్స్పైర్ అయ్యారండి. ఇది ఇక్కడ జరుగుతున్న విధానం ప్రజలారా మీ దృష్టికి తీసుకురావాలని చేయటం జరిగింది. తదుపరి కూడా ఏం జరుగుతుందో మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.